హౌ డు యూ యాడ్ ఐటెమ్స్ టు ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎరే అని చెప్పేసి ఒక క్వెషన్ ఉంటదనమాట ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో. దీన్ని మనం ఈరోజు నేర్చుకుందాము. అయితే ఇలాగ మనం అంటే ఎరే లోపల ఐటెమ్స్ చివర ఎండ్ ఆఫ్ ఎరేని మనము ఎలా యాడ్ చేస్తాం చూసినట్టయితే దీనికి ఎరే మెథడ్స్‌లో మనకి పుష్ మెథడ్ అని చెప్పేసి ఉంటుంది ఒకటి. ఈ పుష్ మెథడ్ ఏం చేస్తుందంటే మనకి ఎరే లోపల చివరన యాడ్ చేస్తుంది. మనం ఏమి యాడ్ చేసినా సరే పుష్‌లో మనకు ఆ యొక్క ఎరేలో చివర యాడ్ చేస్తుందనమాట. ఉదాహరణకి మనకి కాన్స్ట్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఒక ఎరే తీసుకున్నాము. దానిలో యాపిల్, మ్యాంగో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. మనము ఫ్రూట్స్ డాట్ పుష్ అని చెప్పేసి ఈ పుష్ మెథడ్‌ని యూజ్ చేస్తున్నాం. ఏమి యూజ్ చేసి మనము బనానాని ఏం చేస్తున్నాం యాడ్ చేస్తున్నాం. ఇక్కడ బనానాని పుష్ చేస్తున్నామన్నమాట. పుష్ చేయడం అంటే ఇక్కడ యాడ్ చేయడం. అప్పుడు ఏమవుతుంది మనం ఈ ఎరేని మనం కన్సోల్ చేస్తే మనకి ఏమవుతుంది ఆటోమేటిక్‌గా మనకి యాపిల్, మ్యాంగో, బనానా అని చెప్పేసి 3 వచ్చేసినాయి. ఇందాక 2 ఉన్నాయి. ఇప్పుడు మనకి 3 వచ్చేసినాయి. అంటే మనకి బనానా అనేది ఎక్కడ యాడ్ అయింది? చివర యాడ్ అయిందనమాట. అంటే దీని స్పెషాలిటీ ఏంటంటే పుష్ మెథడ్ ఇది ఎండ్ ఆఫ్ ద ఎరేలో యాడ్ చేస్తుంది. ఎలిమెంట్స్‌ని ఏదైనా సరే మనం యాడ్ చేసినప్పుడు. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కొత్త ఎరే క్రియేట్ చేయదు ఇది. ఉన్న ఎరే లోపలే ఇది కొత్త ఐటెమ్‌ని యాడ్ చేస్తుంది. ఇది మనకి ఈ యొక్క పుష్ మెథడ్‌ని యూజ్ చేసి మనము ఎరే లోపల ఎండ్ ఆఫ్ ది ఎరేలో అంటే ఎరే చివరన మనము ఐటెమ్స్‌ని యాడ్ చేయడం, ఎలిమెంట్స్‌ని యాడ్ చేయడం అన్నమాట.